అదంతా తర్వాతయ్యా, ముందు ఫోన్ చేసి కనుకో. వాళ్ళెక్కడి వరకు వచ్చారో కనుకో. స్వీటీ, ఏంటిది? ఎందుకు ఇలాంటి పని చేసావు? టైంకి నేను వచ్చి కాపాడుండకపోయి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏముంది, చచ్చిపోయేదాన్ని, అంతే కదా. స్వీటీ, ఏంటి ఆ మాటలు? మరేం చేయమంటారు అర్జున్ సార్? నాకు ఏ కష్టం వచ్చినా అమ్మతో చెప్పుకునేదాన్ని. ఇప్పుడు అమ్మ లేదు. అమ్మ తర్వాత మీరు మంచివారు, మంచి ఫ్రెండ్ అనుకున్నాను. మీరు అలా తిట్టేసరికి తట్టుకోలేకపోయాను. నాన్నెప్పుడు తన లోకంలో తనుంటాడు. నన్ను పట్టించుకునే తీరికే ఉండదు. ఒంటరితనాన్ని భరించడం కంటే చనిపోవడమే మంచిది అనిపించింది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు, సరేనా? స్పీకర్ ఆన్ చేయి. మీ డాడీ ఫోన్ చేస్తున్నారు, చెప్పండి. అర్జున్ బాబు, అమ్మాయికి ఎలా ఉంది? నో ప్రాబ్లం అండి, బానే ఉంది. ఇంటికి వస్తున్నాం. చూసావా స్వరాజ్యం, అమ్మాయి యాక్టింగ్ కి అర్జున్ బాబు పడిపోయాడు. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. అప్పుడే ఏమైందయ్యా, ముందుంది ముసళ్ళ పండుగ. అర్జున్ మెల్లిగా మన స్వీటీ వల్లో పడాలి. అప్పుడు ఆ రుక్మిణి సంగతి, ఆ కావేరి సంగతి చెప్తాను. ఉండు స్వీటీ, కొబ్బరి బోండం తీసుకొస్తాను. తాగు. చాలా బాబు, కొంచెం తొందరగా పోనీ. దేవి, మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ కావేరి నుండి చిన్ముద్రిక తీసుకోలేకపోతున్నాం. కాలం గడిచిపోతుంది. తిరిగి మన లోకానికి ఎప్పటికి వెళ్తామో ఏమో తెలియటం లేదు. అలా దిగులు పడకండి ప్రభు, ఏదో ఒక మార్గం చూద్దాం. ఆ చిన్ముద్రికను సాధిద్దాం. ప్రభు, మీరు ఏమీ అనుకోకపోతే తమరు తమ అహంభావాన్ని కాస్త పక్కన పెట్టి కావేరీ కోరిక తీర్చినచో మనం ఈ క్షణమే మన లోకమునకు వెళ్ళిపోవచ్చును. యముండా, అకాల మృత్యువుని ఆపగలిగేది మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ హోమాన్ని నియమ నిష్ఠలతో చెయ్యాలి. అప్పుడే అకాల మృత్యువు నుంచి బయటపడొచ్చు. మృత్యువుకి అధిదేవత అయిన యముడితో
మృత్యుంజయ హోమాన్ని ఇంతవరకు ఎవ్వరూ జరిపించలేదు. నీ భర్త ప్రాణం కోసం నువ్వు జరిపించు. యమధర్మరాజా, నేను మిమ్మల్ని గెలవలేనని అర్థమైంది. మిమ్మల్ని ఆ దేవ గంధర్వులే గెలవలేరు. నేనెంత మామూలు మనిషిని. నేనలా మిమ్మల్ని గెలుస్తాను. అందుకే మీకు ఉంగరం ఇచ్చేస్తాను. బాలిక, ఇన్నాళ్ళకి నీకు జ్ఞానోదయం అయింది. సృష్టి ధర్మాన్ని నీవు ఆపలేవు. సరే, చిన్ముద్రికనిచ్చే. దానికి బదులు నువ్వు అడిగింది ఏదైనా ఇస్తాను. అదీను నీ భర్త ప్రాణములు తప్ప. స్వామి, నాకొక చిన్న సాయం చేస్తే మీ చిన్ముద్రిక మీకు ఇచ్చేస్తాను. ప్రభూ, బాలిక మళ్ళీ ఏదో మెలిక పెట్టుచున్నది. జాగ్రత్తగా ఆలోచించి మాటివ్వండి. నువ్వాగు చిత్రగుప్త. చిన్ముద్రిక కోసం నేనేమైనా చేస్తాను. అడుగు బాలిక. నీ పతి ప్రాణం తప్ప భూలోకంలో దొరికే ఏదైనా కోరుకో. యమధర్మరాజా, చిన్ముద్రిక కోసం మీరిక్కడ రకరకాల పూజలు చేశారు. ఇప్పుడు నా కోసం 3 రోజులు నా మేనమామ స్థానంలో ఉండి పూజ జరిపించండి. అది అబద్ధపు పూజ కాకూడదు. పరమశివుడి సాక్షిగా మీరు నిజమైన పూజ జరిపించాలి. ఆ పూజ పూర్తయిన వెంటనే మీరు కోరుకునే చిన్ముద్రిక మీకిచ్చేస్తాను. ప్రభూ, తొందరపడి మాటివ్వకండి. అది ఏ పూజ ఏంటో. అది ఏ పూజైనా భయపడాల్సిన అవసరమే లేదు. నేను అన్ని శాస్త్రాల్లో తెలిసిన వాడిని. అలాగైతే పూజ చేయిస్తానని నాకు మాటివ్వండి యమధర్మరాజా. ప్రభూ, వద్దు ప్రభూ, మాటివ్వకండి. నీ వాగుము చిత్రగుప్త. ఏమి చెయ్యవలనో మాకు తెలుసు.